అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కాల పరిణామంలో ప్రతి మానవుడికి అందరికీ కూడా ప్రతి సమస్యలన్నీ కూడా ఉంటున్నాయి. అయితే ప్రతి సమస్యకి పరిహారమే ఉంటుంది. ఈ యొక్క పరిహారము చేసుకోవడం వల్ల ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడి సమస్త దేవతల యొక్క ఆశీర్వచనాన్ని పొందుతాము. అయితే ప్రతి సమస్యల్లో ప్రస్తుతము అందరికీ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు ఉద్యోగము లేకపోవడము, లేదా వివాహం కాకపోవడము, లేదా వివాహమైన సంతానం కాకపోవడము, లేదా అప్పుల పాలవ్వడము, అదేవిధముగా ధనము ఇంట్లో నిలవకపోవడము అనేటువంటి సమస్యలందరూ కూడా ఎదుర్కొంటున్నారు. అయితే ఈ యొక్క సమస్యలకి ఆ యొక్క పరిహారం చేసుకోవడం వల్ల ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడి ఆ యొక్క సంపూర్ణమైనటువంటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాము. ముఖ్యముగా వివాహం కాని వారికి ప్రతి మంగళవారము కూడా రాహుకేతుల పూజ చేసుకోవడం వల్ల, అదేవిధముగా సుబ్రహ్మణ్యేశ్వరుడి పూజ చేసుకోవడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ప్రతి మంగళవారము కూడా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాహుకేతు సర్పంలో ఉన్నటువంటి నాగేంద్రుడికి క్షీరాభిషేకము చేసుకోవడం వల్ల ఆ యొక్క వివాహ ప్రాప్తి కలుగుతుంది. అదేవిధముగా మంగళవారము నాడు రాహుకాలంలో అనగా 3 నుండి 4:30 గంటల వరకు వివాహం కాని వారు నిమ్మకాయలతో 9 దీపాలు పెట్టడం వల్ల ఆ యొక్క వివాహం ప్రాప్తి కలుగుతుంది. సంపూర్ణమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు రాహుకేతుల అనుగ్రహాన్ని కూడా పొందుతుంటారు. ఇలా 16 వారాలు చేయడం వల్ల ఆ యొక్క సంపూర్ణమైనటువంటి దేవతానుగ్రహాన్ని పొంది వివాహం ప్రాప్తి కలుగుతుంది. అయితే ఈ యొక్క వివాహంలో కూడా ప్రతి మానవుడికి ప్రతి వారికి కూడా ఇష్టవరుడు ఇష్టకన్య కావాలని అందరూ కూడా కోరుకుంటారు. దానికి కూడా మనము పరిహారము చేసుకోవచ్చును. ఇష్టకన్యా ప్రాప్తి కోసము పరమేశ్వరుడికి పంచదారతో అభిషేకం చేయడం వల్ల ఇష్టకన్యా ప్రాప్తి కలుగుతుంది. ఏ కన్య అయితే వరుడిని ఇష్టవరుడు కావాలని కోరుకుంటుందో ఆ కన్య చేత పరమేశ్వరుడికి పంచదారతో అభిషేకం చేయించడం వల్ల తను కోరుకున్నటువంటి వరుడిని వివాహమాడుతుంది. అదేవిధముగా ఏ వరుడు ఇష్టమైన కన్యతో వివాహమాడడానికి పరమేశ్వరుడికి పంచదారతో అభిషేకం చేస్తారో వారికి ఇష్టకన్యా ప్రాప్తి కలుగుతుంది. దీనినే కన్యాపాశుపతము వరపాశుపతము అని చెప్పబడింది. ఇక చూస్తే వివాహమైనా కూడా చాలామంది సంతానం కాక బాధపడుతూ ఉంటారు. వారందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు అదేవిధముగా చిన్ని కృష్ణుడు శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల తక్షణమే త్వరగా ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొంది సంతాన గోపాలుడిని పూజించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతానం లేని వారు ప్రతి మంగళవారము దేవాలయానికి వెళ్ళి లేదా ఇంట్లోనే శ్రీకృష్ణ పరమాత్ముడిని పూజించి స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి నైవేద్యాన్ని నివేదించి ఆ యొక్క ప్రసాదాన్ని దంపతులు ఎవరైతే స్వీకరిస్తారో వారికి సంపూర్ణమైనటువంటి వేణుగోపాలస్వామి సంతాన గోపాలస్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతానం కాని వారు ప్రతినిత్యము కూడా ఉదయాన్నే స్నానమాచరించి సుబ్రహ్మణ్యాష్టకము పఠించడం వల్ల తక్షణమే సుబ్రహ్మణ్యేశ్వరుడి అనుగ్రహాన్ని పొంది సంతానము కలుగుతుంది. చాలామంది డబ్బు పొడగొట్టుకొని చాలా దుఃఖముతో అప్పులు పాలవి చాలా దుఃఖిస్తూ ఉంటారు. అయితే వారందరికీ కూడా మహాలక్ష్మి అనుగ్రహానికి పొంది వారందరూ కూడా ధనవంతులవ్వాలంటే ప్రతినిత్యము ఇంట్లో స్నాన సంధ్యుష్టాలన్నీ కూడా పూర్తి చేసుకొని దీపారాధన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఏ ఇంట అయితే లక్ష్మీ స్తోత్రాన్ని లక్ష్మీ అష్టకాన్ని అదేవిధముగా కనకదారా స్తోత్రము ఎవరైతే వింటుంటారో ఎవరైతే పఠిస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది ఇంట ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యముగా వ్యాపారం చేసేవాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు ఈ యొక్క మహాలక్ష్మి అష్టకాన్ని వినడం వల్ల లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుతారు. అంతేకాకుండా వారింట శుక్రవారం నాడు
ఉదయము సాయంకాలము చక్కగా దీపారాధన చేసి ఆ యొక్క మహాలక్ష్మీ అమ్మవారిని స్తుతించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. ఆ ఇంట మహాలక్ష్మి తిష్టవేసి కూర్చుంటుంది, దాంట్లో ఎలాంటి సందేహము లేదు. వారు అమ్మవారిని పూజించడం వల్ల చామంతులతో అదేవిధముగా గులాబీతో అమ్మవారిని పూజిస్తే ధనకనక వస్తువాహనాలన్నీ కూడా సమృద్ధి చెంది ఇంట ధనధాన్యాభివృద్ధి చెంది అష్టలక్ష్మి ఐశ్వర్యాన్ని పొందుతారు. ఈ విధముగా ఏ మానవుడైతే చేస్తారో వారందరికీ కూడా ధనప్రాప్తి కలుగుతుంది. ఇంకా ప్రతి మానవుడికి అనేకమైనటువంటి సమస్యలుంటాయి. ఆ యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి గురుబలం బాగుండాలి అని అంటే అందరూ కూడా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించాలి. ఆ యొక్క దక్షిణామూర్తి అనేవారు గురుస్వరూపులు కాబట్టి ఆ యొక్క గురువుకి పూజించడం వల్ల, గురువుకి పారాయణం చేయడం వల్ల గురుబలము పెరిగి అన్ని సమస్యలకి మార్గము చూపుతుంది. ప్రతి గురువారం ఏ మానవుడైతే దక్షిణామూర్తి దేవి ఆలయానికి వెళ్ళి ఆ యొక్క దక్షిణామూర్తిని నమస్కారం చేసుకొని అర్చన చేసుకొని అభిషేక కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటారో వారి యొక్క గురుబలాన్ని పెంచి ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారము పొందుతారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రతినిత్యము దక్షిణామూర్తి అష్టకము, అదేవిధముగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకము, మహాలక్ష్మీ అష్టకంని పఠించిన, విన్నా, చదివిన వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అని మనవి. శుభం.